హలో అండి, అందరికీ నమస్తే. నేనైతేని ఇడ్లీ రవ్వతోటి వడలు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు వేరే లెవెల్‌లో ఉంటుంది. మీకు కూడా బాగా నచ్చుతుంది. డైలీ చేసుకుంటే ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్స్‌గా ఆలోచించి చేసి పెడితే పెద్దోళ్ళు, చిన్నోళ్ళు బాగా తింటారు పిల్లలు అదిని మనకి. అందుకని ముందుగా అయితే గ్లాసున్నర వాటర్ వేసుకున్నాను. దాంట్లో జీరాను, సాల్టు, రుచికి సరిపోయినంత, ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను. వాటర్ అంతా మసిలిపోయింది కదా, దాంట్లో రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకుని బాగా సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి, ముద్ద పట్టకుండా. ఎందుకంటే కలుపుకుంటూ ఉండాలి, ఉండలాగా పట్టేస్తుంది కదా. అందుకు దాంట్లో చిన్నగా కట్ చేసుకుని గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి ఇందులోని. అవి బాగా కలుపుకోవాలి, అన్నీ మిక్స్ అయ్యే వరకుని. అందులో నేను క్యారెట్ తురుముకున్న చిన్న క్యారెట్ తీసుకుని అందులో కొంచెం క్యారెట్ కూడా వేసుకోవచ్చు అందులోని టేస్ట్ కోసం. అవి కూడా బాగా కలిపేసుకోవాలి. ఇది కూడాను ఎంత బాగా కలుపుకున్న దాంట్లో ఒక రెడ్ చిల్లీ ఉంటుంది కదా, అది పౌడర్ లాంటిది కొంచెం కొద్దిగా వేసుకోవాలి, గరుగ్గా ఉన్నది. అదొక స్పూను. అన్నీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని బాగా చల్లారనివ్వాలి. అది చల్లారనిచ్చి రౌండ్గా వడల్లా చేసుకోవాలి. ఇవి తెలియనోళ్ళు ఇష్టంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ నోటికొచ్చినాయి అవన్నీ పట్టించుకోకూడదండి. మనం ఎంతమందికి వెళ్తే అంత మంచి జరుగుతుంది, మనకి అనుకుంటే కొద్ది మంచి జరుగుతుంది. అందుకని ఓపిక కట్టాలి, తొందరపడకూడదు. ఏదైనా వాళ్ళు అన్నారు కదా అని మనం కూడా మాట అనకూడదు. వాళ్ళ నోటికొచ్చినాయి మాట్లాడుకుని వాళ్ళ ఇష్టం అది. వాళ్ళకే లేట్ అవుతుంది కానీ కొద్దిగా తగులుతుంది కూడాను అలాంటివి. ఒక మనిషికి పేర్లు పెట్టినప్పుడు మనం వెనక ఏమున్నాయో ముందు ఫస్ట్ అవన్నీ చూసుకోవాలండి. అవన్నీ చూసుకోరు జనాలు. ఏంటంటే ముందు అనేస్తారు, నోటికొచ్చి ఇంకేది ఉంటే అది సరే పడతారు కదా అన్నట్టుగా అనేస్తారు. అనుకోను అన్నీ మనకి ఎప్పుడు భయపడకూడదు. మనం ఎప్పుడు భయపడ్డామో అప్పుడు మరీ ఇంకో మాట అని చూస్తారు. అందుకని మనం ఓపికగా చూస్తూ ఉండాలి. ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ ఎక్కాక వడలు ఉన్నాయి కదా, వడలు వేసేసుకోవాలి. నేను ఆ వడలు వేసేసుకున్నాను. అవి బాగా మంచి రంగు వచ్చే వరకు బాగా వేగనివ్వాలండి. మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. వేగిపోయినాయి కదా, వడలు తీసేసుకుంటున్నాను నేను ప్లేట్లోకి. చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసుకుంటే. మనం కావాలన్నప్పుడు మంచిగా అడుగుతారండి. ఇంకా మళ్ళీ మనం ఇచ్చాక తర్వాత ఏదైనా అడుగుతాం కదా, అలాంటప్పుడు దెబ్బేస్తామా చేస్తామా ఏ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అసలు అలాంటి వాళ్ళకి కూడా జాగ్రత్తగా ఉండాలి. అందరూ కాదు, కొంతమందే. వడలు చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటాయి. ఇలాగ తప్పకుండా ట్రై చేయండి ఈ వడలు. ఇంకా అసలు పిల్లలకి పెద్దవాళ్ళకి ఇలాగ ఎప్పుడన్నా బోర్ కొట్టి